ఆంధ్రప్రదేశ్ ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనంతా అవినీతి, స్కామ్లు, దోపిడీమయంగా మారిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా కూడా కొందరు గజదొంగల జోబుల్లోకి వెళ్తోందన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, క్వాడ్స్, మైనింగ్, సిలికా ఇలా అన్ని మాఫియాలు నడుస్తున్నాయి. మైనింగ్ నుంచి రాష్ట్రానికి రూపాయి రావడం లేదు. చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారు. 4 గంటల పీక్ అవర్ కోసమంటూ 24 గంటల సమయానికి యూనిట్కు 4.60 రూపాయల చొప్పున యాక్సిస్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. తమ హయాంలో 2.49 రూపాయలకే విద్యుత్ కొన్నామని, ఇప్పుడు చంద్రబాబు పాలనలో విద్యుత్ కొనుగోలులో పెద్ద స్కామ్ జరిగిందని వివరించారు. విద్యుత్ కొనుగోలులోనే 11,000 కోట్ల స్కామ్ చేశారని జగన్ చెప్పారు. యాక్సిస్ సంస్థకు సంబంధించి 400 మెగావాట్లకు వారి పిఎల్ఎఫ్ ప్రకారం 210 కోట్ల యూనిట్లు వాళ్ళు సప్లై చేస్తారు. ఆ సప్లై చేసే ప్రతి యూనిట్ ₹4.60 చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసే దానికోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే 210 కోట్ల యూనిట్లు ఇంటూ ₹4.60 అంటే ఏడాదికి 967 కోట్ల రూపాయలు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇక దీని కంపారిజన్ ఒకసారి చేద్దాం. దీని కంపారిజన్ మా హయాంలో మేము సెక్యూతో కుదుర్చుకున్న ఒప్పందం ₹2.49 ₹2.49తో కంపేర్ చేస్తే, దీనితో పోలిస్తే యాక్సిస్ది ₹4.60 మైనస్ ₹2.49 అని అంటే ₹2.11 అధికంగా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేస్తూ 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేసేట్టుగా అగ్రిమెంట్ వేసుకున్నారు. అంటే 210 కోట్ల యూనిట్లు ఇంటూ ₹2.11 ఈ వ్యత్యాసంతో మల్టిప్లై చేస్తే సంవత్సరానికి 440 కోట్ల రూపాయల స్కామ్. 25 సంవత్సరాలలో 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా నుంచి ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారు దోచిపెడుతూ చంద్రబాబు నాయుడు గారు లాలూచి పడిన పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. కొందరు ప్రైవేటు వ్యక్తులతో కలిసి సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారని వైఎస్ జగన్ చెప్పారు. ఊరు పేరు లేని ఉర్సా సంస్థకు విశాఖలో భూములు కట్టబెట్టారన్నారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో కానీ ఎకరా 99 పైసలకు ఉర్సాకు భూములు ఇచ్చేశారని చెప్పారు. బిడ్ లేకుండా 2,000 కోట్ల విలువైన భూమిని అప్పనంగా ఇచ్చేశారని తెలిపారు. మాఫియా రాజ్యం ఇది. ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు, ఇది ఒక పేపర్లో వీళ్ళంతా మీడియా అని చెప్పుకునేదానికి సిగ్గుపడాలి వీళ్ళంతా. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిస్థితులు ఒకసారి చూస్తే రాష్ట్రంలో స్కాములు ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎవడు రాయడు. ఈనాడులో కనపడదు, ఆంధ్రజ్యోతిలో కనపడవు ఈ స్కాములు. TV5లలో అంతకన్నా చూపించారు. ఇంకా స్కాములు ముందుకు పోదాం. ముందుకు పోతే ఉర్సా అంట, ఊరు పేరు లేని ఉర్సా. ఎప్పుడన్నా పేరు విన్నారా? ఉర్సా అనే సంస్థ అంట, ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. దాని క్యాబినెట్ క్లియర్ చేసింది. ఈ మనిషి నారా లోకేష్కి స్నేహితుడు. అప్పుల సామ్రాట్గా మారిన చంద్రబాబు ఏడాది కాలంలోనే తమ హయాంలో 5 ఏళ్లలో చేసినన్ని అప్పులు చేశారని జగన్ చెప్పారు. అప్పుల కోసం రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ఏపీఎండీసీకి గనులు తాకట్టు పెట్టి ఆ సంస్థ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు.